మహానాడు కార్యక్రమం శనివారం తేరు విలవేలిపోయినటువంటి కనకమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో జరుపుకుంటున్నాం. ఇది ఒక రకమైన దేశంలోనే కొత్త వరవడిని సృష్టించిన మా వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే లోకేష్ గారికి మైండ్లో వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మీటింగ్లు, ఒక జనాలు తరలించడం, కొన్ని లక్షలతో మీటింగ్లు చూశారు. కానీ ఎక్కడికక్కడ ఏ వార్డుకి ఆ వార్డు కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక కుటుంబ సభ్యులుగా మేము కలిసిపోగలం. అక్కడికి వెళ్తే ఆ పబ్లిక్ లో మేము కనబడిపోతాం. కానీ ఈ రోజు లోకేష్ గారికి ఇచ్చిన ఈ పిలుపు వరకు మా విశాఖపట్నంలోని తూర్పు నియోజకవర్గంలో 12 క్లస్టర్స్ ఉన్నాయి. 12 క్లస్టర్స్ కూడా చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయని అందరి ద్వారా మాకు తెలుస్తుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మహానాడు అంటే ఒక పండగ వేడుకగా మొత్తం ప్రపంచం అంతా చూసే విధంగా జరిగేది. ఇది ఈ రోజు టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో లోకేష్ గారు టెక్నాలజీ వాడుకొని కార్యకర్తలందరినీ కూడా ఏ వార్డుకి ఆ వార్డు, ఏ ఏరియాకి ఆ ఏరియా కార్యకర్తలందరూ ఒక దగ్గర కుటుంబ సభ్యులుగా కలిసి మహానాడు పండుగ జరుపుకొని భోజనం చేసి ఒక 2 గంటలు మన పార్టీ గురించి, మన పార్టీ పరిస్థితుల గురించి, పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా జనాలకు తీసుకెళ్లాలి, రాబోయే రోజుల్లో మేము సూచనలు ఇస్తే అవి కూడా మేము స్వీకరిస్తామని మా పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో మా లోకేష్ గారు తెలియజేశారు. అవి కూడా మేము తీర్మానాలు మేము కొన్ని రాసి 2 వార్డుల నుంచి ఆయన పంపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని, తెలంగాణలోని, అండమాన్ లో ఉంది సార్. తెలుగు వాళ్ళందరూ కూడా, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ మహానాడిని దిగ్విజయం చేసుకుంటారు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు తమిళనాడు నుంచి మనం ఇప్పుడు తమిళన్స్ అనేవారు, అలాంటిది పోయి ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో తెలుగు వారు ఒక ఉన్నారని ప్రపంచం అంతా గుర్తించింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మాకు గుర్తింపు వచ్చింది సార్. నిజంగా ఆ గుర్తింపు తెచ్చినందుకు ముఖ్యంగా మా ఎన్టీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే తెలుగు భాష ఒకటి ఉందని గుర్తింపు వచ్చినందుకు కూడా మన తెలుగు వారు అంతా గర్వించాలి. ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా మా పార్టీ ఎలాగా డెవలప్ చేయాలనేది మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దానికి ఒక ప్రణాళిక సృష్టిస్తున్నారు. కింద స్థాయి నుంచి కార్యకర్తలు సృష్టించి రాబో రోజుల్లో తెలంగాణలో కూడా దిగ్విజయంగా మా పార్టీ స్థాపించి అలాగే ఉన్నది. పార్టీని ముందుకు ఎలా నడిపించాలని దాని ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు సార్. అలాగే అండమాన్ లో కూడా ఆల్రెడీ మేము తెలుగు వారు మీరు కూడా చూసాం. అక్కడ నిజంగా తెలుగు వారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగు అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీకి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఈ మహానాడు శ్రీశక్తి మహానాడుగా మన పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి మహిళలు గుర్తించి మహిళలకి 33% రిజర్వేషన్ ఉండాలని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అలాగే ఆస్తి హక్కుల్లో 50% సమాన హక్కు మహిళలకు ఉండాలని తీసుకొచ్చింది. అలాగే మన పద్మావతి యూనివర్సిటీని మొట్టమొదటిగా మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఒక తెలుగుదేశం గవర్నమెంటే. అలాగే డ్వాక్రా సంఘాలని తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు అందరినీ బలోపేతం చేయనందుకు, మహిళలందరికీ కృషి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైనా మహిళలు చేసిందంటే ఒక తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప తగిన పార్టీ వాళ్ళు ఏం చేసింది లేదు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్నారు. అలాగే బీజేపీ వారు, జనసేన వారు అందరూ కూడా కలిసికట్టుగానే వెళ్తున్నాం. ఎందుకంటే ఏదైనా మాకు కలిసికట్టుగా ఉండడం వల్ల లాభం ఏంటంటే కేంద్రం నుంచి నిధులు కానీ, సంక్షేమ పథకానికి వచ్చే నిధులు కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవాలంటే మా కేంద్ర సహకారం చాలా అవసరం. ఈ రోజు కేంద్రం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా సీఎం గారికి సాయం చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ వారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిదానికి కూడా మా పార్టీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నందుకు ముఖ్యంగా ఆ 2 పార్టీకి నాయకులందరికీ, కార్యకర్తలకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతకుముందు మహానాడు అంటే మహాసముద్రంలా కనబడేది సార్. ఒక ఉప్పినిలాగా జనాలు తరలి అక్కడ చూడడం అదొక ఆనందం సార్. ఈ రోజు ఏంటవుతుందంటే ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర ఉండి ఈ పండుగ చేసుకోండి, మీ అందరూ కలిసికట్టుగా ఉండండి, అన్నదమ్ములుగా వెలగండి అని చెప్పే ఒక సిచ్యువేషన్ నిజంగా పార్టీ తీసుకొచ్చింది సార్. ఇది మా అందరికి కూడా మేము కలిసి తిరుగుతున్నాం, ఇక్కడే కలిసి భోజనం చేస్తాం. 2 రోజులు మా కష్ట సుఖాలు చేసుకోవడం కానీ, పార్టీని ఎలా డెవలప్ చేయాలని కానీ
మేము చర్చించుకోవడానికి మాకు అవకాశం కల్పించారు సార్. ముఖ్యంగా దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. 19వ వార్డు 21వ వార్డు క్లస్టర్ లో జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ లో కార్యకర్తలు ఈ మహానాడులో పాల్గొనాల్సిందిగా పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మహానాడు యొక్క విధి విధానాలు అన్ని చక్కగా జరుగుతున్నాయి. అందరం కలిసికట్టుగా అందరం పార్టీని ఎలా బలోపేతం చేయాలి, జరగబోయే కార్యక్రమాలు ఎలా చేయాలి అనేది చర్చించుకోవడం జరుగుతుంది. మహానాడు పండగ ఒకే జిల్లాలో పెట్టేవారు. అలా కాకుండా ప్రతి గ్రామాల్లోని, ప్రతి పట్టణంలోని, ప్రతి విలేజ్ లో కూడా ఈ యొక్క మాకు కార్యకర్తలు కనుక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఏ వార్డులో ఏ నగరంలోనూ అలా పెట్టుకుంటే ఒక కుర్రోళ్ళకి ఉత్సాహం, పండుగలంటి వాతావరణం కనబడుతుందని మేము భావించుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సిద్ధాంతం మీద వచ్చారు, ముందడుగు స్త్రీలు అనే కాన్సెప్ట్ మీద వచ్చి ఈ రోజు 33% రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఏ పార్టీలో కూడా లేరు. ఏ దేశంలో ఎక్కడ ఎత్తుకున్నా మనకి దొరికిన అవకాశం మహిళలకు మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అదే విధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన ఓట కల్పించిన తర్వాత ఈ రోజు ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.